మనుషులు ఈ భూమి మీద దేని కొరకు పని చేస్తారు, దేని కొరకు కష్టపడతారు, దేని కొరకు కొలువు చేస్తారు? వారి ఆరాటం ఏంటి? మనుషులకున్న ఆరాటం ఏంటి? స్తోత్రం కదా. మనుషులకున్న ఆరాటం ఏమిటి? ఎట్లయినా సంపాదించాలి, ఎట్లయినా డబ్బు కావాలి, ఎట్లయినా ఉన్నతమైన స్థితి కావాలి అన్న ఆరాటముతోనే మానవుడు కష్టపడతాడు. కానీ దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, దైవికమైన వాటి కొరకు మనము కష్టపడితే లోక సంబంధమైన ఊరికే మనకు సమకూర్చబడతాయి. దేవునికి స్తోత్రం. బెల్లమున్న దగ్గర ఈగలు సమకూర్చబడతాయి అన్నట్లుగా దేవునికి మహిమ కలుగును గాక. దైవ ఆరాటము ఎప్పుడైతే మనకు ఉంటుందో, దైవ ఆరాటాన్ని బట్టే అన్ని సమకూర్చబడతాయి. స్తోత్రం. దేవుడు చూసేది ఏమిటంటే దైవికమైన ఆసక్తిని చూస్తాడు. నీకు ఉదయం ఉన్న దైవికమైన ఆసక్తి ఏమిటి, సాయంకాలం ఉన్న దైవికమైన ఆసక్తి ఏమిటో ఆసక్తిని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆసక్తిని దేవునికి కనవర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కానీ దైవికమైనటువంటి ఆసక్తిని పక్కన పెట్టి లోక సంబంధంగా ఆరాటపడ్డా, లోక సంబంధంగా కష్టపడ్డా మనకు జీవితం దొరకదు. స్తోత్రం. కనుక మన దేవుడు ఏం చెప్పాడంటే, పనివాడు జీతానికి పాత్రుడు. స్తోత్రం. దేవుని పని చేస్తే జీతానికి పాత్రులం, ఆశీర్వాదానికి పాత్రులం, హెచ్చింపుకు పాత్రులం, ఘనతకు పాత్రులం, పరలోకానికి పాత్రులం. దేవునికి స్తోత్రం. దేవుని వెంబడించడానికి, దేవుని మెప్పు పొందడానికి మనం పాత్రులం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీతం మనం కోరుకోవాలి. మన జీతం మన అకౌంట్లో పడ్డదంటే ఎంత సంతోషం అండి. ఈ 2000 రూపాయలు ఏది పింఛన్, 2016 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డదంటే వృద్ధులకు ఎంత సంతోషం. దేవునికి స్తోత్రం. ఆ పింఛన్ మీద ఆశపడే కొడుకులు బిడ్డలు ఉన్నారు. అమ్మ పింఛన్ పడ్డదా, డాడీ పింఛన్ పడ్డదా? మన తండ్రి పింఛను మనకు పడితే దేవునికి స్తోత్రం. యేసయ్య పింఛనే పడితే ఇల్లు సమృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. జీవితమే సమృద్ధి, బ్రతికే సమృద్ధి, ఆత్మీయతనే సమృద్ధి, నడుపుదలనే సమృద్ధి. ఆ జీతము కొరకు మనం కష్టపడాలి, పని చేయాలి. స్తోత్రం. ఇక్కడ చదవండి దేవుని బిడ్డలారా, రోమా 4:4. జీతం రుణమే గాని. చూడండి, నువ్వు పని చేశావంటే, దైవికమైన పని చేశావంటే, సువార్త ప్రకటించావంటే, సంఘములో సేవ చేశావంటే, దేవునికి ఇచ్చావంటే, దేవుని పరిచర్య, దేవుని చిత్తము సంపూర్ణంగా చేశావంటే ఆ పనికి జీతం రుణమే గాని. రుణమే. అది ఇయ్యవలసిందే. దేవునికి స్తోత్రం. అది ఇయ్యవలసిందే, అది పొందుకోవలసిందే, దాని కొరకు ఎదురు చూడవలసిందే. స్తోత్రం. అది దానం అనబడదు, అది దానము అనబడదు. కాదు, నువ్వు దినమంతా పనిచేశావు, నీకు కూలిచ్చాను దానం అంటనా? దానం కాదు అది. నువ్వు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పని చేశావు గనక చేసిన దానికి అది రుణం. స్తోత్రం.
అది ఇయ్యకుంటే బాకీ, అది ఇయ్యవలసిందే. స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన తోటలోకి పరివారిని పంపించాడు. స్తోత్రం. పరివారిని పంపించాడు. వారు చేసిన పని బట్టి వారికి ఒప్పుకున్న ప్రకారం ఒక్కొక్క దేనారం ఇచ్చాడా లేదా? ఉదయం పోయిన వానికి ఒక దేనారమే, మధ్యాహ్నం పోయిన వానికి ఒక దేనారమే, 5 గంటలకు పోయిన వారికి ఒక్క దేనారమే ఇచ్చాడా లేదా? అది దానమా? కాదు, చేసిన దానికి. దేవునికి స్తోత్రం. ఒక్క గంట పని చేసిన వారికి కూడా ఆయన కూలిచ్చాడు కదా. మరి మనం ఏం చెప్తున్నాం? మన కొరకు చేసుకుంటున్నాం, మన ఇంటి కొరకు చేసుకుంటున్నాం, మన ఇంటి కొరకు చేసుకుంటున్నాం, మన బ్రతుకు కొరకు చేసుకుంటున్నాం, మన భవిష్యత్తు కొరకు చేసుకుంటున్నాం. దేవుని కొరకు ఏం చెప్తున్నామండి? స్తోత్ర. దేవుని కొరకు మనము చేసినట్లయితే అది రుణం అనబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అరే, ఇతరులకు చేస్తేనట యెహోవాకు అప్పిచ్చిన వారైతారట. ఇప్పుడు దేవునికి అప్పిచ్చిన తర్వాత దేవుడు మనకు బాకీ ఉన్నాడా లేరా? ఏం చెప్తున్నామో ఆలోచించాలి. దైవికంగా ఏం చెప్తున్నాం? దైవికంగా ఎంత టైం ఖర్చు పెడుతున్నాం? దేవునికి స్తోత్రం. దైవికంగా ఎంత సమయాన్ని మనం ఖర్చు పెడుతున్నాం? దైవికంగా ఎంత నిద్రను ఖర్చు పెడుతున్నాం? దైవికంగా మన సంపాదనలో ఎంత దేవునికి ఖర్చు పెడుతున్నాం? అది రుణమే, దానం అనబడదు. స్తోత్రం. రవి యాప్ ఓపెన్ చేశాడు కదా, రోజు 10 రూపాయలు కట్ అయితే అవి ఎక్కడ పోతాయా? ఇక్కడ పోవు. నువ్వు చేసింది కూడా ఎక్కడ పోదు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన పని ఎక్కడ పోదు, నువ్వు ఇచ్చింది ఎక్కడ పోదు. ఆమేన్. నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడ పోదు, నీ కన్నీరు ఎక్కడ పోదు, నీ కష్టం ఎక్కడ పోదు. తప్పక దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనిషిపోని దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. సునేమిరాలకు వచ్చింది జీతం ఏంటి? స్తోత్రం. సునేమిరాలకు వచ్చిన జీతం ఏంటి? పిండి నూనె కాదు, పిండి నూనె సారపతి విధవరాలకు వచ్చింది. సునేమిరాలకు వచ్చిన దేవుడిచ్చిన జీతం ఏమిటి? చేసిన దానికి ఇచ్చాడా లేదా? దేవునికి స్తోత్రం. ఆమె చేసిన పని ఏంటండి? ఆమె చేసిన పని ఒకటి. సేవకుడైతే ఇంట్లో చేర్చుకున్నది, గోడ మీద గది కట్టించింది, అన్ని సమకూర్చింది, వచ్చినప్పుడు భోజనం పెట్టింది. చేసిన దానికి దేవుడు ఇచ్చిన కూలి జీతం ఏంటంటే గర్భఫలం. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడు ఉంచుకోడండి, దేవుడు మర్చిపోడు, దేవుడు ఉంచుకోడు. స్తోత్రం. చేసిన దానికి అది రుణమే కాని దానము అసలు దానము కాదు. అది దానము దేన్ని అంటారు? ఏమి చెయ్యకుండా అమ్మా అనెత్తే ఇస్తే దానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే చేయించుకుంటాడు, ఇస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చేయించుకున్నాడా లేదా?
తోటలోకి 9 గంటలకు పంపాడు, మధ్యాహ్నం పంపాడు, 5 గంటలకు పంపాడు. పని చేయించుకొని ఇచ్చాడా లేదా? మరి మనం పని చెప్పిస్తాడు. అది రుణమే కానీ దానము తప్పక వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు పని చేసినక్కడ నీకు ధైర్యం ఉందా లేదా? ఇంత పని చేసినా ఇన్ని డబ్బులు నాకు రావాలి అన్న ధైర్యం, నిర్ధారణ ఉంటుందా ఉండదా? గట్టిగా అడుగుతావు అడగవా? నీ అవసరత నిమిత్తం నాకు ఇన్ని డబ్బులు రావాలి, నాకు ఇయ్యమని అడుగుతావు అడగవా? అది రుణమే కానీ దానమా? కాదండి. స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయము, ఈ పునరుత్థాన దినమందు దేవుడు మనకు నేర్పే విషయం ఏంటంటే, దేవుని తోటలో, దేవుని సేవలో, దేవుని సంఘములో మనం పనిచేసే వారముగా ఉండాలి, పొందుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు నీకు ఇచ్చానండి, 500 ఇచ్చాను. నాకు బాక్యా కాదా? నాకు రుణమేనా కాదా? మళ్ళీ నాకు అడుగుటానికి హక్కు ఉంటుందా ఉండదా? స్తోత్రం. దేవుని దగ్గర కూడా మనం అడుక్కునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పని చేసి అడగాలి. ఒక స్నేహితుడు వెళ్ళి ఒక స్నేహితుడిని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతుండు? ప్రయాణం చేసి. ఆమేన్. ప్రయాణం చేసి అడుగుతున్నాడు. ఈ రాత్రి ప్రయాణం చేసి వచ్చి తలుపు తట్టి అడుగుతున్నాడు, రొట్టెలు ఇమ్మని. పని చేసి ప్రయాణం చేసి అడుగు. దేవునికి స్తోత్రం. ప్రయాణం చేసి అడుగు, అలసిపోయి అడుగు, ప్రార్థన చేసి అడుగు, నిన్ను నువ్వు తగ్గించుకొని అడుగు, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని అడుగు. స్తోత్రం. ఆయన దగ్గర లేనిది ఏం లేదండి, అన్ని ఇయ్యగలుగుతాడు. తన కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చునా? స్తోత్రం. గుడ్డును అడిగితే పామునిస్తాడా? మన పిల్లలకే మనం ఎంతో ఇయ్యని ఇష్టపడతాము, కానీ ఆయన పిల్లలకు ఆయన ఇచ్చుటానికి ఎంతో ఇష్టపడతాడు. స్తోత్రం. మనం లేకుండా ఇష్టపడతాం కదా, కానీ ఆయన దగ్గర లేనిదేముంది? ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. అందుకనే అడగక పొందుకోలేకపోతున్నాము. దేవునికి స్తోత్రం. కొద్ది పని కొద్ది జీతం కదా, ఎక్కువ పని ఎక్కువ జీతం. స్తోత్రం. ఎక్కువ పని ఎక్కువ జీతము, తక్కువ పని తక్కువ జీతం. కనుక ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతం. దేవునికి స్తోత్రం. ఎక్కువ సమయం ఖర్చు పెడితే ఎక్కువ జీతం, ఎక్కువ ఆశీర్వాదం, ఎక్కువ ఘనత, ఎక్కువ నడిపింపు, ఎక్కువ దైవికమైనటువంటి వరాలు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధంగా ఎంత సంపాదిస్తే ఫలితం ఏముందండి? 2 లక్షలు నెలకు. కానీ భార్యను పోషించడానికి, సంరక్షించడానికే 1 లక్ష నెలకు, 1 లక్ష జీతం. ఇంకా ట్రీట్మెంట్ అది ఇది అని మొత్తం అప్పుల పాలై ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితిలో ఉన్నా. నేను చెప్పాను, ఒకడే ప్రార్థనకు సరి కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చెయ్యడండి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. రోగములు స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, దయ్యములను ఎల్లగొట్టండి. ఇప్పుడు 99% దేవునికే పని చెప్తున్నారు సేవకులు. దేవా దయ్యము నిల్లగొట్టు, దేవా రోగిని స్వస్థపరచు, దేవా చనిపోయిన వారిని. అదేనా బైబిల్లో రాయబడ్డ విధానం?
ఆయన అధికారము గలవాని వలె మాట్లాడిండట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు అసూయపరుడు కాదండి. తన పిల్లలు ఎదగాలని చూస్తాడు. తన పిల్లలు కార్యాలు చేస్తే ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆయనకు ఘనత తెచ్చే వారముగా ఉండాలి, ఆయనకు మహిమ తెచ్చే వారముగా ఉండాలి, ఆయన పొలములో పని వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. అంత మన కొరకే, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అంత మన కొరకే చేసుకుంటే మనం ఎలా దీవించబడతామండి? దీవించబడం అది అసాధ్యం. ఏం చదువుతున్నాం? రుణమే గాని దానమని ఎంచబడదు. నువ్వు పని చేశావంటే అయిపోయా. దేవునికి స్తోత్రం. నీకు నిర్ధారణ ఉంటది. నువ్వు పని చేశావు కనుక ఈ రోజు 500 ఈ యజమాని దగ్గర నుండి నాకు రావాల్సింది. మళ్ళా రేపు చేశావు, రేపు 500 రావాల్సింది. 1000 అయినాయా లేదా? నీకు ధైర్యం ఉంటుందా ఉండదా? మరి దేవుని దగ్గర కూడా ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థన చేస్తున్నాను, ఈ సమయం ఖర్చు పెడుతున్నాను, ఈ బైబిల్ చదువుతున్నాను, దేవునికి దగ్గర అవుతున్నాను, దీనికి ప్రతిఫలం తప్పక నాకు వస్తుందన్న నిర్ధారణ నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చదువుతున్నాను గనక, ఆయన సన్నిధిలో గడుపుతున్నాను గనక నాకు కూడా ఆ నిర్ధారణ బలపరచబడుతుంది. రోగములు స్వస్థత పొందుతారు, దయ్యాలు ఎల్లగొట్టబడితే చనిపోయిన వారు లేపబడతారు, అరిగిపోయిన స్థితిలో ఉన్న వారు బాగుపడతారు, పక్షవాతము గల వారు మంచిగా అయిపోతారు అన్న నిర్ధారణ విశ్వాస బలం నాకు కూడా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. అందుకనే రాయబడిన మాట ఏమిటంటే రోమ 6:23 చదవండి. రోమ 6:23 ఎలయనగా పాపము వలన వచ్చే జీతం ఏమిటంటే, పాపము వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని పొలములో పని చేస్తే, తోటలో పని చేస్తే మనకు వచ్చే జీతం ఏమిటి? దేవునికి స్తోత్రం. పాపం వలన వచ్చే జీతము అది మరణం అండి. ఆ కాకి ఒక్క ముక్కను తెచ్చుకున్నది, ఒకటే ముక్క, ఒక ఎముక నోట్లో పట్టుకొని వచ్చింది, వైరు మీద ఆలింది, ఇట్లా కొట్టింది, వైరు కొట్టి చర్మం చాగొట్టి కింద పడి చనిపోయా. మనలో పాపం ఉంటే కూడా అంతే. స్తోత్రం. మన మాటలో, మన చూపులో, మన నడకలో, మన క్రియలలో ఏ పాపం ఉండద్దు. దేవునికి స్తోత్రం. ఏది ఎవరి మీద ఏం పెట్టుకోవద్దు. దేవుడు మన పక్షమున ఉండి గెలిచేవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకు సమకూర్చిన దేవుడు అండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పోషించిన దేవుడు, ఇశ్రాయేలు ఆకలి తీర్చిన దేవుడు, ఇశ్రాయేలుకు నీళ్ళనిచ్చిన దేవుడు నేటి వరకు మార్పు లేని వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మారని దేవుడు. ఎందుకు పాపం చేయాలి? ఎందుకు ఆరాటపడాలి? ఎందుకు మన స్వబుద్ధి మీద ఆధారపడాలి? అది మరణం. అది మరణం. ఆ ఆశతాడు మనకు లాభం ఏం లేదు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆశ అంతా కూడా దేవునికి అంగీకారముగా ఉండాలి. మన ఆశ దైవికంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏ జీతం తీసుకుందాం? దేవుడిచ్చే జీతం తీసుకుందామా?
పాపం వలన వచ్చే జీతం తీసుకుందామా? దేవుడిచ్చే జీతం. పాపము వలన వచ్చే జీతము మరణము, దేవుడిచ్చే జీతము లాభము, దేవుడిచ్చే జీతము ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే జీతము అభిషేకం, దేవుడిచ్చే జీతము నిత్య జీవం, దేవుడిచ్చే జీతం సింహాసనము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకు రాయబడిన మాట ఏమిటంటే, పాపం వలన వచ్చే జీతమును మనము అస్సలు దాన్ని అసహించుకోవాలి. దాన్ని అసహించుకోవాలి. ఆ కాకి ఒక్క ముక్క నోట్లే పట్టుకొని వచ్చి వైరు మీద ఆనీయంగానే దానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. లేకుంటే దానికి మరణం ఉందా? ఆ ముక్క లేకుంటే అంత పవర్ వైరు మీద ఆలినా, ఆడుకున్నా, ఎగిరినా, దుంకినా దానికి మరణము లేదు. ఎప్పుడైతే ఆ ఎముక ఎప్పుడైతే నోట్లో పట్టుకొని వచ్చి ఆ వైరుకు కొట్టిందో అప్పుడే దానికి మరణం వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, తప్పిదము చేసినప్పుడు దాని ఫలము తప్పక పొందుతారు. కొందరు నరహత్య చేస్తారండి, నన్ను ఎవడు చూడలేదు అనుకుంటారు కదా. పాపం దాగుతుందా? అసలు దాగదు. స్తోత్రం. అసలు అది చేసే పాపం దేవుని దృష్టిలో పడకుండా పోయిందా? దేవుడు చూడకుంటున్నాడా? అందుకని ఓ టీచర్ ఇద్దరు ఆ అబ్బాయిలను పిలిచి, అరే ఈ బనానా ఎవ్వరు చూడకుండా తినండిరా అని ఇద్దరికి చెరో బనానా ఇచ్చిందట టీచర్. వాడు బాత్రూంలోకి వెళ్ళి, ఒకడు బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకొని ఆ బనానా తినొచ్చాడట. ఇంకో పోరుడు ఎక్కడ పోయినా దేవుడు చూస్తుండు, ఎట్లా తినాలి? ఎవ్వరు చూడకుండా తినలేని టీచర్ అని తీసుకొచ్చి చేతికి ఇచ్చాడట. ఆ టీచర్ అడిగిందట, ఎందుకురా వీడు తినొచ్చాడు, మరి ఎవరు చూడకుండా తినొచ్చాడు, నువ్వెందుకు తినలేకపోయావు అని ప్రశ్నించినప్పుడు అబ్బాయి చెప్పాడట, ఎక్కడ పోయినా దేవుడు చూస్తుండు టీచర్. ఎక్కడ పోయినా, ఏ తలుపు వేసుకున్నా, ఏ బాత్రూమ్కి వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రయత్నం చేసినా దేవుడు చూస్తుండు టీచర్, ఎట్లా తినాలి అని ఆ బనానా రిటర్న్ ఇచ్చేశాడట. స్తోత్రం. కనుక కొందరు అనుకుంటారు ఎవరు చూస్తలేరు కదా, కానీ చూసే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసే దేవుని ఎదుట మనము నిందా రైతులముగా కనబడాలి. అందుకనే ఆధార్ పేరు పెట్టింది, ఈయన చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నా శ్రమను చూశావు, నా దారి ప్రయాణాన్ని చూశావు. నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నువ్వు చూశావు కనుకనే నన్ను ఆదరించావు. దేవునికి స్తోత్రం. నువ్వు చూశావు కనుకనే నాకు వాగ్దానం ఇచ్చావు. నువ్వు చూశావు కనుకనే నన్ను ధైర్యపరిచావు. నువ్వు చూశావు కనుకనే నన్ను రిటర్న్ మళ్ళీ ఇచ్చావు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏం చేసినా చూసే దేవుడు కనుక దైవికంగా మనం బైబిల్ చదవాలి. దేవునికి స్తోత్రం. సాయంత్రం బైబిల్ చదవాలి, ఉదయం బైబిల్ చదవాలి. నీ ఎదుగుదల ఏమిటో, నీ మార్పు ఏమిటో నువ్వే అనుభవించాలి. దేవునికి స్తోత్రం. నేను తింటే నీకేం రుచి? నేను తింటే నీకేం రుచి? నేను ఎంతగానో చెప్తాను, నీకు రుచి దొరుకుతుందా? నువ్వు అనుభవించు, నువ్వు తిను, అది నీకు రుచి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. రుచికరమైంది మళ్ళీ మళ్ళీ తినబుద్ధి అవుతుందా లేదా? కనుక నీ వాక్యం చదివే రుచి నీకు తెలవాల. యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగి తిని. దేవునికి స్తోత్రం. నువ్వు ఎరగాలి వాక్యపు రుచి. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ఒక్కడే. ప్రతి
ప్రతి వాడు తాను చేసిన కష్టం కొరకు ఫలితం పుచ్చుకొనును. నాటేవాడున్నాడు, నీరు పోసేవాడున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వీరు నాటేవాడు, నీరు పోసేవాడు ఒకటే. స్తోత్రం. నారు పోసేవానికి జీతం ఉన్నది, నీరు కట్టేవానికి కూడా జీతం ఉన్నది, ప్రజలకు చెప్పేవారికి కూడా జీతం ఉన్నది, ప్రజలను నడిపించే వారికి కూడా జీతం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీతమే లేదు, ఈ జీతమే. ఆమేన్. హల్లెలూయా. కొందరు అయితే మంచి ధైర్యం, మాకేం జీతం లేదయ్యా అని కూడా ధైర్యం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. మాకేం జీతం లేదు, మేము కష్టపడి సంపాదించుకుంటాం, మాకేం జీతం లేదని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. జీతము, జీతానికే, ఈ లోక సంబంధమైన జీతానికే తృప్తి పడితే పరలోక సంబంధమైన జీతము, దేవుడిచ్చే జీతం, నారు కట్టే నారు నాటిన వానికి కూడా, స్తోత్రం, హల్లెలూయా. నీళ్లు పోసిన వానికి కూడా జీతం ఇస్తా అంటుండు. ఆమేన్. ఒక్క గంట పని చేస్తే కూడా కూలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క వ్యక్తికి చెప్పు, రోజుకు ఒక్క వ్యక్తికి సువార్త చెప్పు, తప్పక నీకు కూలి పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అమ్మో, ఈయన చాలా ఇంతటోడు కదా, ఈయన నమ్మడు కదా, ఎట్లా చెప్పాలి సువార్త అనద్దు. పోయిన వారము రవి చెప్పాడు, యాదమ్మ ఎవ్వరికైనా సువార్త చెప్పేవాడు. స్తోత్రం. ఇప్పుడు చెప్తున్నా, చెప్పాలా, దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పటికీ చెప్పాలా, ఆ ధైర్యం ఉండాలి, అన్న అడుపుదాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. కదా, నాటినోనికి కూడా జీతమే, నీళ్ళు పోయి వానికి కూడా జీతమే. ఆ జీతం ఎవరు ఇస్తారు? వృద్ధి కలుగజేసే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఆ వృద్ధి కలుగజేసేవాడు వస్తాడు. అరే భలే 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 నీళ్లు కట్టినవు తోటకు. ఆమేన్. హల్లెలూయా. భలే పెంచావు చెట్లను, భలే నాటావు. ఆమేన్. భలే చేశావు, భలే రిస్క్ తీసుకున్నావు, భలే చెమటాడిపావు, భలే కష్టపడ్డావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. భలే ఎండ దెబ్బ ఓర్చుకున్నావు. యజమానత్తే ఏం ఏం చూడాలండి? ఏం చూడాలి? మనం చేసిన పని చూసి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. 3 సమయాలు పంపించాడు. 3 సమయాలకు 3 వెళ్ళారు. అంతే, ముందు పోయినోనికి అంతే, మధ్యాహ్నం పోయినోనికి అంతే, సాయంకాలము 5 గంటలకు పోయినోనికి అంతే. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత ఇస్తాడండి జీతం? చదవండి. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది పుచ్చుకొనును. చేస్తేనే, కష్టము చేస్తేనే జీతం. చేసిన కష్టము కొలది. ఎందరు ఉన్నారు? 2. మొదటి వాడు నాటువాడు, రెండో వాడు నీళ్లు పోయేవాడు. నాటేటిది ఎవరు? నీళ్లు పోసేటిది ఎవరు? నేను. స్తోత్రం. నీళ్లు పోసేవాడిని నేను, నాటేవారు మీరు. మీరు నాటాలి, నేను నీళ్లు పోస్తాను. వృద్ధి కలుగజేసేవాడు దేవుడు.
స్తోత్రం. హల్లెలూయా. ఈ మిరప చెట్లు నాటేవాడు మంచి వాతావరణం చూసి నాటుతాడా లేదా? కదా, ఏం నాటుతురు నాకు అర్థమైతలేదు. ఏం నాటుతలేదు, జీతం ఎక్కడిది? అంతే, అదే జీతం. ఏది? ఏ జీతం? మనం చెమటడిపి కష్టపడ్డ జీతమే. ఇట్లుంటది. ఎట్లా? అంతే, ఇంతే. సమృద్ధి ఉండదు. ఈ పని చేర్చుడు సమృద్ధి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నువ్వు నాటు నాటు సంఘములు నాటు, సంఘములకు ప్రజలను తీసుకురా, సువార్త ప్రకటించు. ఆయన తోటలో పనివారిగా ఉండు, ఆయన సంఘములో పనివారిగా ఉండు, ఆయన పరిచర్యలో పనివారిగా ఉండు. తప్పక నీకు జీతము రాకుంటే చూడు. స్తోత్రం. జీతం కంపల్సరీ వస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నాటేవాడు నీళ్లు పోసేవాడు ఒక్కడే, వృద్ధి కలుగజేసేవాడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం. నువ్వు పని దగ్గరికి చేసిన దగ్గరికి వచ్చి పరిశీలిస్తాడు, ఎంతవరకు చేశాడు ఇతడు. శబాస్ బిడ్డ, ఒక్కరు మోకరించుదా. నీ పని పునాది మీద నిలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ క్రియలు చెయ్యాలి. క్రియలు చెయ్యండి జీతము లేదు. స్తోత్రం.